నేడు రాష్ట్ర వైసీపీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మూలించాలి. పర్మిట్ రూమ్స్, బార్స్, బెల్ట్ షాప్స్ లో విక్రయించబడిన నకిలీ మద్యం గుర్తించి వెంటనే బ్యాన్ చేయాలని, దీని వెనుక ఎంత పెద్ద వాళ్ళున్నా సరే అరెస్టు చేయాలని విజయనగరం నియోజకవర్గ కార్పొరేటర్స్ ఇతర ఆడబిడ్డలతో కలిసి ఎక్సైజ్ శాఖ సిఐకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మూలించాలి. పర్మనెంట్ రూమ్స్, బార్స్, బెల్ట్ షాప్స్ లో విక్రయించబడిన నకిలీ మద్యాన్ని గుర్తించి వెంటనే బ్యాన్ చేయాలి. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా సరే అరెస్టు చేయాలని అన్నారు. ఒక బాధ అయితే కలుగుతుంది. మరి మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ, ఏలూరు, నెల్లూరు ఇలా వివిధ జిల్లాల్లోని ఒక చిన్నపాటి ఇండస్ట్రీగా ఎంతో మంది కుర్రోళ్ళు అక్కడికి చేరి మరి అక్కడ కల్తీ మద్యమే కాకుండా అదేవిధంగా దానికి సంబంధించిన స్పిరిట్ కానీ, బాటిళ్లు కానీ, అదేవిధంగా క్యాపులు, దానిపైన క్యూఆర్ కోడ్ కూడా ప్రింట్ అయ్యి అక్కడ కనిపించడము. మరి ఒక క్వాలిటీ మద్యంతో పోలిస్తే దానికి ధీటుగా కల్తీ మద్యాలు కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ తయారీలు జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోని ఏం చేస్తుంది అని ఒక్కసారి అడుగుతున్నాను. మరి ఈరోజు మన ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మాకు సంబంధం లేదు, అవి తయారీ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈరోజు మంత్రి గారికి నా సైడ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు. మరి నిజంగా ఈ 16 నెలల్లోని నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తే మీరేం చేస్తున్నారు, వాటిని ఎందుకు అరికట్టలేదు అని మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు కోరుకుంటున్నాం. మరి ఈరోజు నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తున్నారా లేకపోతే మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా అని తెలియాలంటే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయమని కూడా కోరుకుంటున్నాను. కేవలం ఈ 16 నెలల్లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రైమ్ రేటు మన ఆంధ్రప్రదేశ్లో పెరిగింది అనే విషయం మీ పేపర్లోనే మీ దగ్గరే రాసి పెడుతున్నారు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ కల్తీ మద్యానికి లోబడి సుమారు 421 మంది ఈ కల్తీ మద్యాన్ని తాగి చనిపోయారు. దానివల్ల కుటుంబం కూడా ఈరోజు క్షోభ అనుభవిస్తుందని కూడా మీడియా మిత్రుల ద్వారా ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మరి నిజంగా మీరు ప్రజల పక్షపాతి ప్రభుత్వం అయితే ప్రజల పట్లనే మీరు ఆలోచన చేస్తుంటే ఇమీడియట్గా కూడా ఎవరైతే దీని వెనకాతలు ఉన్నారో దానికి తగ్గ సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కోరుకుంటూ, మరి గతంలోనే మన ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా లిక్కర్ అనేది జరిగింది, లిక్కర్ పద్ధతి. మరి అప్పుడు బెల్ట్ షాపులు కానీ, వివిధ ఈ ప్రైవేట్ రూములు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేసి మరి ప్రభుత్వమే ఆ మందు షాపులన్నీ కూడా మెయింటైన్ చేసే పద్ధతి మనందరికీ తెలిసిందే. కానీ ఒకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ పద్ధతినన్నిటినీ కూడా రద్దు చేసి మళ్ళీ బెల్ట్ షాపులు ఎంత పడితే అన్ని బార్లు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు తీసుకురావడమే కాకుండా అవన్నీ కూడా మెయింటెనెన్స్ ప్రభుత్వం కాదు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి ఆ డబ్బు మూటలు వాళ్ళకి అందుతున్నాయే కానీ